రాసుకుంటుంది చెప్తే ఉంటాం ఏమన్నా కన్వర్టెడ్ సైజా 5 minutes 5 minutes పని
అందుకే మంది కొట్టి మంది వెనుక అందరూ రావాలి, మనం వచ్చేది కాదు, వీళ్ళు పోతారు, మనం వచ్చేది నష్టం అన్నమాట ఉంది కదా. అంతా అయిపోయినాక నేటి దినమున ప్రభును లెక్కించిన మన ప్రియులు గారి రెండవ జ్ఞాపకార్థ స్థుతికుడికి నిమిత్తమే మనం చేరి ఉంటున్నాము. పరిశుద్ధ బైబిల్ చెబుతున్న మాటలు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమని సెలవించిన రీతిగా నేను జ్ఞాపకం చేసుకుంటూ మీరందరూ వచ్చి ఉన్నారని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ దేవుని స్థుతిస్తూ మనము పరమా జీవము నాకు నీవు మన కీర్తన కాలు చూపుతామని జనపరిచాము. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నీవా నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సమ్మసిల్లక సాగి వెళ్ళెదను, సాతాను శోధనలు లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను,
యేసు చాలు స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విరచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విరచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే వేదాన్ని చేపెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి వేదాన్ని చేపెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకంబునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. నీవు పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలములో ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను గీతము సంపూగా గలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి 10 వచనములు చదవగా విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 90వ కీర్తన. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దుట అది మొలిచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుతూనే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టి మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. తిరిగి రండి అంటే మీరు ఎక్కడి నుంచో వచ్చినారో అక్కడికే తిరిగి రండి. కాబట్టి దేవుని బిడ్డలుగా లోకంలో మనం జీవించిన ఈ జీవిత కాలములో దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరి మరొకసారి మనకు నిరీక్షణ కలుసుకుంటాము. ఆయనతో కలిసి ఆనందిస్తామన్న నిరీక్షణతో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని బలమును ఆ నడిపింపును దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం. నరేష్ పాస్టర్ గారు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న పరమతండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ఓ ప్రభువా.
మా సృష్టికర్తవు, రక్షణకర్తవు, ఆదరణకర్తవై ఉన్నావు తండ్రి. నీకు వందనములు. ఈ స్థలమందు సలుపుతున్న స్తుతులు మీరు స్వీకరిస్తున్నారు, మేము నమ్ముచున్నాము దేవా. వందనములు నాయన. పాడిన కీర్తనల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. నీ లేఖన భాగంలో నుంచి సత్యమును మీరు స్థాపించినట్లుగా మాట్లాడి ఉన్నారు ప్రభువా. మా నివాస స్థలము, శాశ్వత చిరునామా పరమందు ఉన్నదని, అక్కడ భద్రపరచబడి ఉన్నదని మీరు తెలియజేసినందుకు వందనములు నాయన. మీరు వెళ్ళారు, వెళ్ళిన చోటు నుండి మరి వెళ్ళిన స్థలానికి వచ్చేయండి, తిరిగి రండి నువ్వు పిలుస్తున్నావు ప్రభువా. పిలుస్తూ ఉన్నావు ప్రభువా. గత 2 సంవత్సరాల క్రితం ప్రభువా మీ పిలుపును మన్నించారు, మీ యొద్దకు చేరుకున్నారు ప్రభువా. వారి ఆత్మ ప్రశాంతతలో ఉందని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. స్తోత్రములు తండ్రి. వారు విడిచి వెళ్ళిన కుటుంబం ఈ స్థలమందు ఉన్నారు ప్రభువా. నాయనా, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాము. మీరు కనికరించి కృప చూపించండి. ఈ స్మారక దినమున, ఈ జ్ఞాపకార్థ స్తుతి సలిపేటటువంటి రోజున ప్రభువా మీ కనుదృష్టి స్థలముందని మేము నమ్ముచున్నాము దేవా. స్తోత్రము. ఇక్కడ చేరి వచ్చినటువంటి తల్లిగారు ప్రభువా, ఆయన సౌభాగ్యము గారిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను. వారి మనస్సు నిండా ప్రభు ఏమైతే హృదయవాంఛ కలిగి ఉన్నారో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను. మీరు ఆదరించండి, నీ వాక్కు చేత ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రములు. నైనా కుమార్తె సునీతమ్మ గారిని బట్టి ప్రభువా, అల్లుడు గారు రాజశేఖర రెడ్డి గారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన వారి యొక్క వివేకానంద రెడ్డి గారి జ్ఞాపకాలను తలపోసుకుంటూ ఉన్నారు ప్రభువా. వారి చేసిన క్రియలు, వారి చేసినటువంటి ప్రణాళికలు, వాటి నెరవేర్పులు ప్రతి ఒక్కటి కూడా పుంకాలుగా ప్రజల నోట సాక్ష్యమిస్తూ ఉండగా తండ్రి మీరు మహిమ పొందుతున్నారని నమ్ముతున్నాను ప్రభువా. స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన సంతానమని జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి. ఇక్కడికి నేను చేరి వచ్చినటువంటి నేను వివేకానంద రెడ్డి గారికి రక్త సంబంధికులను, బంధుమిత్రాదులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రియులు జార్జి రెడ్డి గారి కుటుంబమును బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి భార్య బిడ్డల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రం. మా ప్రియులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. తల్లి విజయమ్మ గారిని బట్టి, మా ప్రియులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబం మీరు ఆశీర్వదించండి. శరణమ్మ గారి కుటుంబం బట్టి, వారి ఫ్యామిలీస్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎందరూ జ్ఞాపకం చేసుకున్నారు అందరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభువా. మరొక్కసారి ప్రభువా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ ఆశీస్సులు ఎల్లవేళలా మీ యొక్క కృప చేత తృప్తి పరిచే దేవుడువు కాబట్టి మీ కృప వెంబడి కృపను పంపిస్తున్నాను నమ్ముతున్నాం దేవా. స్తోత్రములు తండ్రి. వారి తోబుట్టువు ప్రభువా తల్లిగారు విమలారెడ్డి గారిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభువా. వారు కూడా ప్రభువా వారి అన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉండగా తండ్రి మీరు స్తుతులు స్వీకరించండి. వారి ప్రయాణాలు, వారి పనులు, వారి కుటుంబం అంతటిని మీరు పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. మా ప్రియులు సుధీకర్ రెడ్డి గారి కుటుంబం విషయంలో వారి భార్య బిడ్డలందరినీ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ, ముఖ్యంగా వివేకపన్న కుటుంబానికి ఉండును గాక. అన్న కొద్దిగా వెనక్కినా ముందు ये पक्केगा सुबह का मेरी पक्का है అబ్బదా మొదలు పెట్టి सही
ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మీకే వందనాలు. స్తుతి మహిమ ఘనత నీకే తండ్రి. తండ్రి ఈనాటికి 2 సంవత్సరాల కిందట అన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాయన. మీ దగ్గర ఉన్నాడని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పార్కులో తండ్రి ఎంతోమంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తండ్రి విశ్రాంతి తీసుకుంటూ ఆడుకుంటూ మీ నామ మహిమార్థము
మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. గొప్ప దేవుడవు తండ్రి, అన్నని మీ దగ్గర ఉంచుకున్నారు, మీకు స్తోత్రం. అలాంటి వాళ్ళు ఇంకా తయారవ్వాలని తండ్రి మేము కోరుకుంటుండగా తండ్రి మాకందరికి కూడా తండ్రి మీరే సహాయం చేసి కాపాడమని వేడుకొంచున్నాం. ఈ రోజున ఈ పార్కును తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామంన ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. పులహారాలు తీసేయండి, పులహారాలు ఎక్కువ ఉండాలి. తీసేసి మిచ్చం కూడా తీసేసి ఉన్నట్టు తీసేయండి అన్న. వద్దురా వద్దురా ఎందుకండి ఫస్ట్ ఎందుకోండి మళ్ళా కాండి. నా ప్రసాదం సైడ్ ఉన్నట్లే అన్న వస్తున్నాడు. చేతులు పట్టుకోవట్లేమా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు జోహార్ వైఎస్ వివేక, జోహార్ వైఎస్ వివేక, జోహార్ వైఎస్ వివేక. అయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు మన మధ్య ఉన్నాయి. ఆయన అందులో భాగంగా రాగండి. ఒక్క నిమిషం మేడం వస్తుంది.
మేడం కొద్దిగా సైడ్ మేడం గారు సైడ్ రానా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అట్లే దత్తగిరమ్మ రాము కొంతమందికి కరతాల సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ బషీర్ వచ్చేసి అభినందనలు తెలియజేయవలసిన కోరుకుంటూ వికలాంగుల ఆశా జ్యోతి దివ్యాంగుల పూర్తి ప్రదాత వీళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టవలసిందిగా కోరుకుంటూ చేస్తారు. దగ్గర తీసుకురా. ఓకే థ్యాంక్ యూ. ఇంకోటి బాబు తీసుకో బాబు హ్యాండిక్యాప్ రాజా సారు నమ్మని చెప్తున్నా ఒకరొకరు తీసుకోండి. ఇదమ్మా అన్సర్ జహా ఇక్కడ మీద ఎవరు ఆమె హ్యాండిక్యాప్ ఇది ఇక్కడ ఆన్సర్ జహా మళ్ళీ మార్చుకుంటాం మరి రమా తీసుకోమ్మా రమా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అన్సర్ జహా ఇక్కడ ఇవ్వ చైతన్య మూగా చెవుడు మేడం బదిరు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈమె హ్యాండిక్యాప్ మేడం డిగ్రీ చదివింది మేడం మూగా చెవుడు అయినప్పటికీ రాజేశ్వరం మేడం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ ఎవరుమ్మా రాండి వాళ్ళు దూరం ఉన్నారు తీసుకో జగదీష్ ఈయన కూడా మూగా చెవుడే మేడం తీసుకో మేడం చేతుల మీద తీసుకో. ఫోటో ఉంటే మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు. తీసుకునేవా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదో అంజీ ఇతను కూడా మూగా చెవుడు రాజన్న కౌన్సిలర్ దొరకలే మేడం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కోట్ల దూతలతో నిత్యము స్తుతించబడుతున్న మా గొప్ప దేవ నీకే స్తోత్రములైన. మా ఆశ్రయము నీవే, మా కొండవు నీవే, మా కోటవు నీవే, మా బలము నీవే, మా శక్తి నీవే. ఆయన మీకు స్తోత్రాలు, మా సమస్త నీవే తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. అల్ఫయు మేఘయు ఆది అంతమైన వాడ నీకే స్తోత్రాలు. మొదటివాడ కడపటివాడ పునరుద్ధానమున జీవనైన వాడ నీకు స్తోత్రాలు. మీరు అభిషేకించండి. పాడుతున్న పాటల్లో మీరుండండి తండ్రి. వాక్య పరిచయాల ద్వారా మీరే మాతో మాట్లాడిన తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా ప్రభా మీరే మా తోడుగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఇక ముందున్నటువంటి కార్యక్రమాల్లో మీరే మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రాలు. కూడి వచ్చినటువంటి బంధువులను, స్నేహితులను, ఆత్మీయులను, నాయన అభిమానులను మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ కుటుంబానికి రావాల్సిన ఆదరణ, ఓదార్పును మీరు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. నీకే వందనాలు నాయన. నీతిమంతులు నాయన
భక్తుల మరణము యెహోవా దృష్టికి ఎంతో విలువైనదని నీ లేఖనాలు బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ సమయంలో మీ కుమారుడు నాయన తండ్రి పెద్దలు నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటగా కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదాలు దీవులను కుమ్మరించండి నాయన. మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కడు బిడ్డలను ఆశీర్వించయ్యా, దీవించయ్యా. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ గరుడైన క్రీస్తు యేసు శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కొన్ని కీర్తనల మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును అభయమే పుడానంద దుర్గము పర్వతములు కదిలన యూర్వి మారు పాడినాను సర్వమున్ ఘోషించుచుని సంద్రము పొంగిన అభయమే పుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో దేవుడే పొడు తోడుగాక దేశము వర్ధిల్లును ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయమే పుడానంద జడియోను నశించు శత్రు గణము దేవునాజ్ఞ వలన మడియోను అభయమే పుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవలయు నిప్పుడు నాకు పండుగా అభయమే పుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఈ సమయంలో నిప్పుడు ఘనుడు తన మహిమచే గాచి పెంచెను నన్ను ఘనమైన క్రీస్తు కృప కనుగొంటినిప్పుడు ఆపదలలో మునిగి ఎడలు చూడగా నన్ను చేపట్టెను చింత చేజడకు మనుచు వేపాకు ఘనమైన ఆపదల కడలిలో బడి ఉన్నా ఘనుడు నా దశ చూసి మనస్సు నొచ్చుకొని కనికరము చే నిన్ను నుచితంబుగాను సర్వజనులకు వెలుగు సాక్షిగా నీ ఉండి గర్వింపవలదనచు ఘనుడు బోధించే ఘనమైన క్రీస్తు కృప కనుగొంటినిప్పుడు సదలమంబగు జ్ఞాన సరణి ఇదే నా మాట ముదముతో నమ్మినను మోక్షమొసగెదను
కదిసి సాతాను బలు కాడి క్రిందను బడినా విదలించి నరకమున వేతునని పలికెన్ ఘనమైన క్రీస్తు కృప కనుగొంటినిప్పుడు ఘనుడు తన మహిమచే గాచి పెంచెను నన్ను ఘనమైన క్రీస్తు కృప కనుగొంటినిప్పుడు. 4వ అధ్యాయము 35వ వచనం నుంచి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోతున్న వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయారు. ఆయన వెంబడి మరికొన్ని దోణిలో వచ్చింది. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన నిన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణ అమరమున తలగడ మీద తల వాల్చుకుని తిరిచిచుండాను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రము నీకు లోబడుచున్నామని ఒకంతో ఒకటి చెప్పుకోండి. దేవుడితో వాక్యాన్ని దీవించునుగా. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచెనంచు పాపములు క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణములేల పరిహరించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. మంచిది ప్రియులారా, ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రభు తన అధ్యక్షతన జరిగిస్తున్నాడు. మనము సంపూర్ణముగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామనేటువంటి స్పృహతో మనం ఉందాము. మరొకసారి ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికకు విచ్చేసిన మీ అందరికీ వివేకారి కుటుంబం పక్షమున మరొకసారి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క సందర్భంలో ప్రభు నాతో ఏం మాట్లాడతాడు తన దాసుల ద్వారా అని మనము జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిద్దాము. ఈ సమయంలో దైవజనులు బెన్హర్ గారు ఉన్నారు, దేవుని వర్తమానం మనకు అందిస్తారు. శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభు ప్రత్యేకముగా నిరీక్షింపబడిన కుటుంబముగా మేమందరము చేరి ఉంటున్నాం. నీ పిలుపునందుకొని ఈ లోకయాత్ర ముగించి తన పరుగులు తుదముట్టించుకొని తన విశ్వాసాన్ని కాపాడుకొని నీ దివ్య భాగ్యమును పొందినటువంటి మా ప్రియులు శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మరణ దినమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉంచుకుంటూ నన్ను మరుగుపరిచి ఈ ధ్యానం నడిపించమని యేసుపేట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన కుటుంబ సభ్యులారా, ప్రభునామమున మీకు అందరికి మరొకసారి వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాం. మన ప్రియులు శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అందరినీ ఆయనకి ఇష్టమైన పాట ఇప్పుడు మనం సాక్ష్యం ఇచ్చదా అన్న పాట. ఆయనకి ఇష్టమైన వచనము ఏంటి అంటే దాంట్లో
పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల నాకు తెలిసి ఉన్నంత వరకు స్వామి యేసు దేవుడనొచ్చు అని. ఆయన మనసు గొప్పది, అందరినీ ప్రేమించిన వాడు. ఒకసారి చార్ల్స్ స్పర్జన్ గారు వాళ్ళ భార్య చనిపోయినప్పుడు చాలా దిగులుగా ఉన్నాడంట. గొప్ప దైవ సేవకుడు. ఆయన ఎవరితో ఏం మాట్లాడకుండా అలూఫ్గా ఒంటరిగా ఉండి తన రూమ్లోనే ఉంటూ ఉన్నప్పుడు ఒకరోజు నిద్రలో ఆయనకు ఒక కల మాదిరి వచ్చిందంట. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడంట. చార్ల్స్, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎస్ లార్డ్. నీ భార్యను ప్రేమిస్తున్నావా అన్నాడు. చాలా ప్రేమిస్తున్నాను, అందుకని నేను దుఃఖంతో ఉన్నాను అన్నాడు. నీ భార్య సంతోషాన్ని కోరుతుంటున్నావా, నీ సంతోషాన్ని కోరుతుంటున్నావా? నేను నా భార్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీ భార్య నా దగ్గర సంతోషంగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? నీ భార్య నా దగ్గర సంతోషంగా ఉండేది నీకు ఇష్టం లేదా? ఏది లేదు, అలాదిగా నువ్వు ఏం చెప్పకుండా ఏకాంతంగా వెళ్ళి ఒంటరిగా ప్రభు దగ్గర గడిపి. ఆయన మనసు కూడా బాధపడి, నాకు బాప్తీసం ఇచ్చిన వాడు, నాకు ముందు దూతగా ఉండి నా మార్గాన్ని సరాములు చేసిన వాడు ఇలాంటి మరణాన్ని పొందినాడని చెప్పి చాలా బాధపడ్డాడు. కానీ ఏకాంతంగా వెళ్ళి బాధపడ్డాడు. తను ప్రేమించిన లాజరు చనిపోయినప్పుడు తన స్నేహితుడు యేసు ప్రభువు తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. బైబిల్లో రాయబడిన చిన్న వచనము, యేసు కన్నీళ్లు విడిచెనను రాయబడింది. జీసస్ వెప్ట్ అన్న మాట బైబిల్లో చిన్న వచనం. అందరినీ ఆదరించిన దేవుడు నా కొరకు కాదు, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడ్చండి అని చెప్పి ధైర్యపరిచిన దేవుడే తన స్నేహితుడు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు కార్చను అని వ్రాయబడి ఉంది. దుఃఖం అనేది సర్వసాధారణమే మనందరి జీవితాల్లో. ఈ సత్యాన్ని మనము గమనించవలసింది. కానీ నిరీక్షణ లేని వారి వరే మనము దుఃఖపడకూడదు. దుఃఖం ఉండాల్సిందే, కానీ ఆ దుఃఖము నిరీక్షణతో కూడిన దుఃఖముగా ఉండాలని జ్ఞాపకము చేస్తుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో మానవుని చాలా వాల్యుబుల్ పర్సన్గా చేసినట్టు ఆయన కోరుకున్నాడు. అతని కొరకు ఏదైనా తోట వేసి ఉదయము సాయంత్రం వచ్చి ఆయన చల్లని పూట మాట్లాడుతూ ఏమన్నారు, ఎలా ఉన్నారని పరామర్శిస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణమే, కానీ మరణము కూడా సాధారణమే. పుట్టినవాడు ఇంతగా మానడు. ప్రసంగి సొలొమోన్ మహారాజు చెబుతూ, పుట్టేదానికి సమయం ఉంది, చనిపోయేదానికి కూడా సమయం ఉంది. పుట్టుటకు సమయం గలదు, మరణించుటకు సమయం కలదు. మనం సమయం యొక్క స్వాధీనములో ఉంచబడి ఉంటున్నాం. మనం సమయాన్ని కంట్రోల్ చేయలేం, సమయమే మనల్ని కంట్రోల్ చేస్తాం. సో మనకు ఇవ్వబడిన ఈ జీవితంలో మనం జీవించాల్సిందే. భక్తుడు అంటాడు, నా తల్లి గర్భములో రూపొందక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంట. తల్లి గర్భములో రూపుదిద్దక మునిపే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అది డిక్లేర్ చేయబడింది. ఇది సర్వసాధారణం. అందుకని భక్తుడు ఏమంటారంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అందులో మరి డాక్టర్ విమలారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. మరి వివేకానందరెడ్డి గారి యొక్క జ్ఞాపకాలను, వారితో ఉన్నటువంటి అనుభవాల్ని బ్రీఫ్గా మనతో పంచుకుంటారు. శ్రద్ధగా మనం ఆలకిద్దాం. ఆ కుటుంబాన్ని వివేకమనను వందనాలు. మామూలుగా 2 years గడిచిపోయింది అన్న వెళ్ళిపోయి, అయినా కూడా ఆ షాక్ నుంచి తేరుకోలేకనే ఉన్నాము. అయితే యేసుప్రభు మార్గంలో వెళ్తున్న మాకు దేవుడిచ్చిన నిరీక్షణ ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి బైబిల్ ఏం చెప్తుందంటే,
నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అంటుంది. నీతిమంతులు అంటే ఎవరు? ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు. రోమా 23 ప్రకారము నీతిమంతులు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ద్వారా తన పాపాలను కడుక్కొని తర్వాత ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు మా కోసం ఈ లోకానికి వచ్చాడు, మా కోసం ప్రాణం పెట్టాడు, మా పాపం నుంచి మాకు విడుదల వచ్చింది, ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మా కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ నీతిమంతులే. మనమందరం కూడా చాలా మంచి వాళ్ళం అని అనుకుంటాం, కానీ స్వనీతి దేవుని ముందర మురికి గుడ్డలు లాంటిది. అది పనికిరాదు, స్వనీతి పనికిరాదు పరలోకానికి వెళ్ళడానికి. మరి దేవుని మహాకృప చేత వివేకమన్న నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన పేరున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వివేకమన్న నాకంటే 2 years పెద్దవాడు కాబట్టి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. నేనంటే ఆయనకు చాలా ఇష్టము. మా పాప మరి నేను ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకునేదాన్ని, నాకు 5 మంది బ్రదర్స్ అని. 3 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు. మరి 3 అన్నయ్యలు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ సంతానంలో నేనే పెద్దదాన్ని. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. మరి మేమందరం కూడా వివేకమన్నను బాగా మిస్ అవుతున్నాం. అందరూ చెప్పినట్లు ఆయన దగ్గరికి యాక్సెసిబిలిటీ ఎక్కువ. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మరి రాజశేఖర్ అన్న పెద్ద పదవిలో ఉన్నాడు కాబట్టి పర్మిషన్స్ కావాలి. ఇప్పుడు జగన్ బాబు దగ్గరికి వెళ్ళాలంటే కూడా పర్మిషన్ కావాలి. కానీ వివేకమన్న సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలి అంటే వివేకమన్ననే మార్గం అన్నట్టుగా ఉండేవాడు. ఆయనను గురించి, ఆయన సాత్వికం గురించి ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. అయితే ఇంతకుముందు పాస్టర్ గారు చార్ల్స్ స్పర్జన్ అని ఒక ఆయన గురించి చెప్పారు. ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు సడన్గా ఆయన భార్య గుర్తొచ్చింది. చార్ల్స్ స్పర్జన్ భార్య సిక్ బెడ్లో ఉన్నప్పుడు, ఆమె పడకలో ఉన్నప్పుడు చాలాసార్లు స్పర్జన్ గారు మీటింగ్స్కి వెళ్ళిపోయి ఆమెను పట్టించుకునే వాళ్ళు కాదు. ఆమె దగ్గర ఉండడానికి ఎక్కువ టైం ఉండేది కాదు. అప్పుడు అందరు అడిగేవాళ్ళంట, మీ ఆయనను మిస్ అవ్వట్లేదా, పాస్టర్ గారు నేను అసలు పట్టించుకోవట్లేదే, మరి మీకు ఎట్లా కాలక్షేపం అవుతుంది అని అంటే ఆమె అన్న మాట ఏంటంటే, వాళ్ళు ఉండే ప్రాంతం చాలా చలి ప్రదేశం. ఫైర్ ప్లేస్లో కర్రలేసి మంటలు పెట్టేవాళ్ళు. ఆ మంటల్లో నుంచి చిట్టపట్ట శబ్దాలు వస్తాయి కదా, ఎండిన పుల్లలు కాలుతున్నప్పుడు. ఆ పుల్లల శబ్దంలో నాకు మ్యూజిక్ వినిపిస్తుంది అని చెప్పిందంట. ఆ మాట సడన్గా ఎందుకు గుర్తొచ్చిందంటే, వివేకమన్న ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి అంటే ఇది సృష్టించాడు దేవుడు. ఈ పూల వల్ల ఎవరికి ప్రయోజనం, ఈ పురుగుల వల్ల ఎవరికి ప్రయోజనం, చెట్లు కొట్టేయకూడదు, ఇట్లాంటి అన్ని పాలసీస్ తను ఆచరించేవాడు, ఇతరులకు బోధించేవాడు. చిన్న ఎగ్జాంపుల్, నాకు బల్లులు అంటే చాలా భయం. బల్లుల్ని ఎవరైనా చంపాలా అని అడిగితే చెప్తే, ఏంటి పాప ఈ చక్కగా పురుగులు తినేసి నీకు అడ్డం లేకుండా చేస్తాయి కదా, దాని పాటికి అది తింటా ఉంటుంది, పురుగులు తింటా ఉంటుంది, దోమలు తింటూ ఉంటుంది, నీకు అడ్డం లేకుండా ఉంటుంది, నువ్వెందుకు దానిని చంపిస్తావు అనేవాడు అనమాట. ప్రతి ఒక్కదానికి ఒక యూజ్ ఉంది ప్రకృతిలో అని ఆయన సిద్ధాంతం. అటువంటి ప్రకృతి ప్రియుడు చాలా టూర్లకు అట్లా వెళ్తే చాలా సంతోషపడేవాడు. నేను అనుకుంటున్నా ఇప్పుడే పాస్టర్ గారు లాస్ట్లో ఏం చెప్పారు, ఒక తండ్రి కొడుకుల సంభాషణ విన్నాం కదా, అదేవిధంగా వివేకమన్న నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పాప సౌభాగ్యకు సునీతకు చెప్పు, నేను సంతోషంగా ఇక్కడ ప్రకృతి అందాన్ని చూస్తూ ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకు. దేవుడికి స్తోత్రం. మరి మన అందరు కూడా, మన ప్రియులు ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు.
కానీ క్రీస్తు మార్గంలో వెళ్ళే వాళ్ళకు ఉన్నంత నిరీక్షణ ఇంకెక్కడ ఉండదు. మీరు చాలాసార్లు ఈ వర్డ్ విన్నారు పాస్టర్ గారు చెప్తుంటే, నిరీక్షణ నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే ఏంటి? హోప్. అంటే మనము తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాము అన్న నిరీక్షణ. ఆయన అక్కడ ఉన్నాడు, మనం కూడా కలవటు ప్రభు మార్గంలో వెళ్తే తప్పనిసరిగా వాళ్ళను కలుసుకుంటాం. దేవుడికి స్తోత్రం. మరి మీరందరూ కూడా అన్న జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అన్నలాంటి అలవాట్లు, అన్నలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. చక్కని సుభాషితాలు లాంటి మాటలు మనం విన్నాము. నీతిమంతులకు ఎప్పుడు కూడా నిరీక్షణ ఉంటుంది. ఎదురుచూపు అనేది మరి ఆశ. వారిని కలుసుకుంటానికి ఏకైక మార్గం ప్రభుని సొంత రక్షకునిగా విశ్వసించుట ద్వారా అనేటువంటి మాట విన్నాం. చాలా సంతోషం. సందర్భానుసారంగా మరి వివేకానంద రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మనకు కూడా ధైర్యపరిచినట్లుగా దేవుని వాక్యంతో కలిసినటువంటి మాటలు అందించినటువంటి విమలారెడ్డి గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొకరు శ్రీ బొంతు నాగిరెడ్డి గారు ఎన్ఆర్ఐ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా బ్రీఫ్గా మరి వివేకానంద రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవాల్ని పంచుకుంటారు. శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సభకు నమస్కారం. బంధువులు, ఆత్మ బంధువులు అందరూ ఇచ్చేస్తున్నారు చాలా సుదూర ప్రాంతం నుంచి. అందరికీ ముందు వందనాలు. అలాగే వివేకానంద రెడ్డి అన్నే చిన్నన్న గారు అంటాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అన్నే ఎప్పుడు మేము ఆయన్ని ఎప్పుడు సార్ అంటాం, కానీ ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు ఆయన్ని అన్నగారనే పిలుస్తాం. సో అందుకని ఇప్పుడు వివేకానంద రెడ్డిని చిన్నన్న గారు అంటాము. రాజశేఖర రెడ్డి అన్నే దూరం నుంచి చూసి చాలా అభిమానం. మాది గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామం. సో ఆయన్ని 2000 సంవత్సరం 99లో ఓడిపోయిన తర్వాత చాలా బాధేసి కలిశాను. అప్పటి నుంచి రెగ్యులర్ కలుస్తుండేవాడిని. ఆ కలవటం ఎప్పుడూ మమ్మల్ని ఒక కొడుకులాగే చూసేవాడు రాజశేఖర రెడ్డి అన్న. ఆయన ప్రేమకి మేము అంతకుముందు రాజకీయ నాయకులన్నా అసలు ఇష్టం ఉండేది కాదు. ఆయన చూసిన తర్వాతే రాజకీయం అంటే ఇష్టం వచ్చింది, రాజకీయ నాయకుడు అంటే గౌరవం వచ్చింది. ఆ ప్రాసెస్లో తర్వాత నేను అమెరికా వెళ్ళాను జాబ్ పరంగా. రాజశేఖర రెడ్డి అన్న గెలిచే టైంకి మే 2004కి కరెక్ట్గా 14వ తారీఖు ప్రమాణ స్వీకారం అయితే 11వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ 10వ తారీఖుల్లో వచ్చాను. నాకు ఖచ్చితంగా తెలుసు గెలుస్తాడని అన్న. సో ఆ తర్వాత అట్లా రెగ్యులర్గా వీలున్నప్పుడల్లా కలుస్తుండేవాళ్ళం. మాకేం పని ఉండేది కాదు, ఓన్లీ అభిమానం అంతే, అంతకు తప్పితే ఏం లేదు. ఆ ప్రాసెస్లో నేను అక్కడికి బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత మే 2007లో వరల్డ్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్కి మెయిన్ స్పీకర్గా సెయింట్ లూయిస్ వచ్చేసి ఉన్నారు. విజయమ్మ గారు కూడా వచ్చారు. అప్పుడు గుర్తుండే ఉంటుంది. షర్మిలమ్మ, విజయమ్మ అందరూ వచ్చున్నారు. ఆ టైంలో మే 7, 2007లో మన వివేకానంద రెడ్డి అన్న మొదటిసారిగా చూశాను నేను. మన రాజేశారు అంటే వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి గారు పరిచయం చేశారు. ఆయన ఏ ముహూర్తంలో పరిచయం చేశారు. అప్పటి వరకు మాది రాజశేఖర రెడ్డి అన్నతో మాకు ఒక భక్తుడు, లేకపోతే ఒక ఫాలోయరు, ఒక అభిమాని సంబంధం ఉండేది. ఏ ముహూర్తాన రాజశేఖర రెడ్డి గారు రాజేశారు పరిచయం చేశారు వివేకానంద రెడ్డి అన్న. అప్పటి నుంచి మాకు పరిచయం. ఇక ఆయనతో కనెక్ట్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మా రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఆయన కలవటం, ఆయన ఇప్పుడు వచ్చిన మొత్తం నేను అమెరికా నుంచి వచ్చినా కలవటం, ఆయన ఎక్కడున్నా పోవటం, ఇలా జరుగుతుండేది. అలాంటి అనుబంధంలో రాజశేఖర రెడ్డి అన్న గారు కూడా 2009 ఎలక్షన్ అయిపోయినప్పుడు నేను చేసిన కృషిని చూసి ఇంకా ఒకరోజు మే 20 ప్రమాణ స్వీకారం చేశారు 2009లో. జూన్ 15న మొత్తానికి వివేకానంద రెడ్డి అన్నతో కబురు పెట్టారు. నేను పడుకున్నాను ఆ రోజు, శనివారం ఉన్నాడనే భరోసాతో, ఆయన ప్రేమతో, ఆయన దీవెనలతో కొంతవరకు మేము ఉపశమనం పొందుతూ ఉండేవాళ్ళం. ఈ ప్రాసెస్లో 2014లో ఇక మూవ్ అయిపోయాను, ఇండియాకి మూవ్ అయిపోయాను. కరెక్ట్గా ఫిబ్రవరిలో మూవ్ అయిపోయాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అన్న గారు మనం చేసిన కృషికి, అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు మొత్తం నేను ఇన్ఛార్జ్గా ఉండేవాడిని, చేసిన కృషికి రమ్మని నా కోసం ఆయన పదవి వేయించినా కానీ వద్దాం అనుకున్న టైంలో సెప్టెంబర్ 2 అయిపోయింది. ఆ తర్వాత ఇక అంతే అయిపోయింది. ఆ తర్వాత జగన్ గారు పడుతున్న కష్టం చూసి, ఆ కుటుంబానికి చూసిన కష్టం చూసి నా అంతరికి నేనే వాలంటీర్గా వచ్చేసాను. ఇంకా లాభం లేదు, మనం అక్కడుండి ఇక్కడ చేయటం వర్కౌట్ కదని చెప్పి అమెరికాలో దాదాపు సంవత్సరానికి 1 కోటి రూపాయలు మన సంపాదనలో. మన రాజా సార్కి బాగా తెలుసు, పెద్ద గ్యార్మిన్ అనే ఒక కంపెనీలో పనిచేసేవాడిని. సో ఇదంతా పక్కన పెడితే వివేకానంద రెడ్డి అన్నకి అప్పటి నుంచి మే 2007 నుంచి పరిచయం ఉండేవాడిని. మమ్మల్ని ఎప్పుడు చూసినా
మీ వల్ల ఆయన్ని ఒక భక్తుడిగానో అభిమానంగానో ఫాలో అయితే ఆయన ఎప్పుడూ మమ్మల్ని తమ్ముడు అనే ఫీలింగ్ మాకు కలగజేసేవాడు. ఒక కుటుంబ సభ్యులనే చూసేవాడు. మేము ఎప్పుడు వచ్చినా మొత్తానికి మమ్మల్ని గొప్పగా చూసేవాడు. మాకు ఆశ్చర్యం వేసేది, ఒక నాయకుడు మామూలు రాజకీయ నాయకుడి దగ్గరికి పోతేనే మా గుంటూరులో మొత్తం ఏదో కార్పొరేటరో లేకపోతే ఏదో ఎమ్మెల్యే ట్రై చేసేవాడు, ఎమ్మెల్యే అయితేనే పెద్ద కొమ్ములు వస్తాయి వాళ్ళకి, పైకి చూస్తూ ఉంటారు. వివేకానంద రెడ్డి అన్న చూసినాక రాజకీయ నాయకులు నేర్చుకున్నారు. నేను కూడా రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాజకీయం అంటే ఎలా చేయాలో మొత్తం నేర్చుకున్నాను. ఆయనతో ఇక అప్పటి నుంచి విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన ఎప్పుడు గుంటూరు వచ్చినా, ఆ ఏరియా వచ్చినా మేందరికే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం రాజశేఖర రెడ్డి అన్న అయితే మేమంతా ఆయన సూర్యుడు అంటాడు. నిజంగా ఆయన కారణజనుడని మేమంతా నమ్ముతాం. ఆయన సూర్యుడు అంటాడు, మొత్తానికి రాష్ట్రానికి వెలుగునీయడానికే పుట్టాడని నేనైతే బలంగా నమ్ముతాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పరిచయం అయిన కాడి నుంచి, అప్పట్లో 99-2000లో రాజశేఖర రెడ్డి అన్న సపోర్ట్ చేస్తుంటే చంద్రబాబు ప్రభ బాగా వెలుగుతున్న టైంలో మేమేమన్నా రాజశేఖర రెడ్డి అన్న గురించి చెప్తుంటే ఎవరో లేదు చంద్రబాబు మీద అంటుండేవాళ్ళు. నేను ఒకటే చెప్తుండేవాడిని, రాజశేఖర రెడ్డి అన్న దగ్గరకు చూసి రాజశేఖర రెడ్డి అన్న ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు అనే అతను ఆయన కాలు గోటికి కూడా సరిపడు అలా పరిపాలిస్తానని నేను ముందు చెప్తుండేవాడిని. లేదు నువ్వు ఆయనకి దగ్గర కాబట్టి చెప్తున్నావు అంటుండేవాడు. కానీ ఈరోజు మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారు. అలాగే వివేకానంద రెడ్డి అన్న పులివెందులకు చేసిన సేవలు కానీ మొత్తం ఎన్నో మీకు పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు. వివేకానంద రెడ్డి అన్నంటే మాకు రాజశేఖర రెడ్డి అన్న సూర్యుడైతే నేనైతే అదే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. యాత్ర సినిమా వచ్చింది కదా, మమ్ముట్టి రాజశేఖర రెడ్డి అన్న మీద సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు మేము విజయవాడలో ఒక ఫస్ట్ షోకి బ్లాక్ చేసున్నాం. మొత్తం షో అన్ని టికెట్లు కొనేసి సుమారుగా మార్నింగ్ షో 1:30కి వివేకానంద రెడ్డి అన్న ఫోన్ చేశారు అది సినిమా థియేటర్కి. చేస్తే ఆ హడావుల్లో మేమంతా అసలు ఆ మమ్ముట్టి యాక్షన్, పైగా రాజశేఖర రెడ్డి అన్న క్యారెక్టర్ను చూసి చివరిలో ఇంకా రాజశేఖర రెడ్డి అన్నే జగన్ గారిని వీళ్ళందరూ చూసి ఉత్సాహంలో ఉన్నాం. అంతా ఏళ్ళలో గోలలే కదా, మీకు తెలుసు కదా. అప్పుడు ఎత్తలేదు. బయటకు వచ్చిన తర్వాత February 8న బయటకు వచ్చినా ఫోన్ చేస్తే నాగిరెడ్డి సినిమా ఎలా ఉంది అన్నాడు. అన్నగారు నేను చూడటం కాదు, మాకైతే ఈ ఇంటర్వ్యూలన్నీ లెగిసిపోయి అని చెప్పాను. చెప్పి నేనేమన్నానంటే అన్నగారు మీరు చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి మీరు సినిమాలు చూసి నాకు చెప్పండి అన్నగారు ఎలా ఉందో, మాకైతే అదిరిపోయిందని చెప్పాను. చెప్తే February 9వ తారీఖు మరుసటి రోజు రాజశేఖర రెడ్డి అన్న విజయమ్మ గారి పెళ్లి రోజు. ఆ రోజు యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు పెనుమాక అంటే అని చెప్తే February 9 ఫైనలైజ్ చేసాం. February 9వ తారీఖున కరెక్ట్గా ఆ పెళ్లిలో ఉన్నప్పుడు అన్నగారు ఫోన్ చేశారు. చిన్నన్నగారు నాకు తెలిసి అప్పట్లో సుధాకర్ రెడ్డి అన్న కూడా పక్కన ఉన్నట్టున్నాడు. ఇక్కడ ఉన్నారు కదా రోటరీ క్లబ్ సుధాకర్ రెడ్డి అన్న, ఆయన కూడా పక్కనే ఉన్నారు. ఫోన్ చేసి సినిమా ఎలా ఉందంటే ఆయన ఎక్కువ మాట్లాడారు కదా, ఒకటే మాట మాట్లాడారు, సూపర్ అన్నారు. అట్లా ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు ఉండేవాళ్ళం. నా అదృష్టం ఏంటంటే ఆయన వచ్చిన ఆంధ్ర సైడ్ అంటే అటు పక్క విజయవాడ సైడ్ వచ్చిన లాస్ట్ ట్రిప్స్ అన్నీ నేనే మొత్తం మార్నింగ్ ఉంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే సార్ మాకు గత 3 దశాబ్దాలుగా ఈ దివ్యాంగులకు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందు ఉంటారు. మరి నిజంగా ఆజాత శత్రువు అనేది అది ఖచ్చితంగా ఆయనకు వర్తిస్తుంది. అది తక్కువ మంది, చాలా తక్కువ మంది మన పురుషోత్తం రెడ్డి సారు, వివేకానంద రెడ్డి సార్ వీళ్ళని మాత్రమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవత్వానికి ప్రతిరూపం. ఏ కార్యక్రమంలో అయినా సరే ఒక మానవీయ కోణం అనేది ఉంటుంది. ఆ కోణాన్ని ఖచ్చితంగా ఆవిష్కరించిన వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారు. మాకు అనుబంధం ఏంటంటే గతంలో వికలాంగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మేము ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా ఆయన కొంతమంది మామూలుగా లెటర్లు రాయిస్తారు, మాటలు చెప్తారు. సార్ అటువంటిది కాదు. ఒకసారి మాకు ఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ డిజేబుల్డ్ వెల్ఫేర్ ద్వారా కొన్ని పనులు జరగలేదు సార్. ఇక్కడ మన ప్రియతమ నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి సార్ ఒక వికలాంగులు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినాడు, ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్, దాన్ని మూసేసినారు సార్ అని నేను చెప్తే నేను ఉదయం 7కు పోయినాను, 7:30కు ఆయన కారు బయలుదేరుతాంది, ఎక్కువ రఘు కూర్చో అన్నాడు. నేను ఆశ్చర్యపోయినా. సార్ నేను ఇంకా స్నానం చేయ అవన్నీ వద్దు, మీ సమస్య ఇప్పుడు పరిష్కారం కావాలా అని నన్ను తీసుకొని అప్పటికప్పుడు వికలాంగుల కలెక్టర్ ఆఫీస్కి పోయి అక్కడే ఉండే వికలాంగుల శాఖ ఏడీతో డైరెక్ట్ మాట్లాడినాడు. నేను ఆశ్చర్యపోయినా. ఇటువంటి మనలాంటి సామాన్యులను కూడా గుర్తించే వ్యక్తులు ఉండారా? స్పాట్ జడ్జిమెంట్ అన్నమాట ఆయనలో ఉండేది. ఏంటంటే ఒక విషయం చెప్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కార ప్రయత్నం చేయాలా, అది మాట కంటి తుడుపు అనేది ఉండకూడదు. దట్ షుడ్ బి డన్ ఆన్ ద స్పాట్ అనేది మన వివేకానంద రెడ్డి సార్లో ఉండే మంచి లక్షణం నేను గమనించింది. మరి గతంలో కూడా మేము సార్ రైల్వేలో వికలాంగులకు పోస్టులు ఉన్నాయంటే ఆయన ఏం మాట్లాడు. అప్పట్లో సీకే జాఫర్ షరీఫ్ ఒక వికలాంగుల ట్రైనింగ్ సెంటర్ మూతపడింది సార్, దాన్ని ఇంతవరకు 2 సంవత్సరాలే తెరవలేదు సార్ అని చెప్తానే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు ఇక్కడ ఒక టైలరింగ్కు శిక్షణకు కూడా ఆర్థిక సాయం అందించినారు. అలాగే నడవలేని వికలాంగులు ఉన్నారు సార్, వాళ్ళ పరిస్థితి దశాబ్దాలుగా వాళ్ళు ఇంకా సైకిళ్ళలో నడుస్తున్నారు.
బైకులు లేవు సార్, వాళ్ళు బైకులు ఉంటే కనీసం వాళ్ళ పనులు చేసుకోగలుగుతారంటే మరి సునీత మేడం గారు, రాజశేఖర రెడ్డి సార్ గారు మన ఆగస్టు 8 సార్ పుట్టినరోజుకు కొంతమందికి బైకులు కూడా బహుకరిస్తామని చెప్పినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలా, వివేకానంద రెడ్డి గారి స్ఫూర్తి ముందుకు తీసుకొని పోవాలా, ఆయన ఆశయాలను మనం ఏ రోజైతే ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తామో, నిగర్వి నిరాడంబరులు అంటే కరెక్ట్ పదం ఆయనకి. ఎందుకంటే సామాన్యులలో ఒక అసామాన్యుడు ఆయన. ఈరోజు ఆయన ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు సామాన్యులంతా, అయ్యా మళ్ళీ ఎప్పుడు పుడతావు వివేకానంద రెడ్డి సార్, ఈ సామాన్యుల కోసం మళ్ళీ ఎప్పుడు జన్మిస్తాం మీరని ఈరోజు ఆశ్రు నయనాలతో మేమందరం కూడా బాధపడుతున్నాము. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకొని వెళ్ళి ఏ రోజైతే మనం ఆయన ఆశయాలను తీసుకొని వెళ్తామో అప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళిని తెలియజేసుకుంటూ సార్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆయన నడిపింపును బట్టి ఆయన స్తుతిస్తూ వారి గురించి చెప్పినటువంటి వాస్తవమైనటువంటి విషయాలను తలపోసుకుంటూ కూడా దేవుని స్తుతిద్దాం. ఈ కుటుంబములను దేవుడు ఎన్నుకున్నాడు, వాక్యము ద్వారా కూడా దేవుడు మనతో పంచుకున్నాడు. నిజమే, దేవుని సన్నిధిలో వారు సంతోషంగా ఉన్నారు. మనం ఆ విషయాన్ని విశ్వసించాలి. కారణం ఆయన నీతిమంతుడు, ప్రభుని హృదయమందు చేర్చుకున్నారు ఆయన. వారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనమందరము ఆశీర్వాదవంతులం అవుతున్నాం. ప్రార్థించుకుందాం. మీ అభీష్టాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. వందనములు తండ్రి. సృష్టికర్తవు, రక్షణకర్తవు, ఆదరణకర్తవు ప్రభువా, అత్యున్నత సింహాసనాసనుడు తండ్రి, నీకు వందనములు నాయన. ఈ యొక్క శుభదినమున మా ప్రియులు, నీ ప్రియ కుమారులు శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మేమందరము కూడా ఇక్కడ చిన్న మందగా కూడుకొని ఉన్నాం. మీరు దృష్టిస్తున్నారు, ఈ మనవులు ఆలకిస్తూ ఉన్నారు తండ్రి. స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఎంతో నిలబెట్టి మాట్లాడిన మాటలను బట్టి కూడా స్తోత్రములు తండ్రి. నీవు ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి కూడా నువ్వు సంతోషించే దేవుడవు. ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించి వారి ద్వారా నీ పని జరిగిస్తూ సంతోషిస్తున్న దేవుడవు నాయన. స్తోత్రములు. శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబమును మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. సౌభాగ్యము గారిని బట్టి వందనములు. వారికి నిండు ఆదరణ, ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో నీ వాక్యమును పఠిస్తూ వాక్యానుసారముగా నీలో ఎదుగుతూ ప్రభువా ఈ యొక్క జీవితం అంతా కూడా నీకు సాక్షిగా జీవించినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సునీతమ్మ గారిని బట్టి నైనా, రాజశేఖర రెడ్డి గారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు ఏవి నైనా పెద్దవారు శ్రీ వైఎస్ జార్జిరెడ్డి గారి కుటుంబమును బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. మరొకసారి ఈ కుటుంబములన్నింటినీ నీ పాదముల చెంతకు తీసుకొస్తూ విజ్ఞాపన చేస్తున్నాం. దైవజనులుగా, అభిషిక్తులుగా వారి విషయమై మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ విజ్ఞాపన బహుబలమైనదని నీ లేఖనాన్ని బట్టి మేము తొట్టిల్లకుండా కాపాడు మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న తండ్రైన దేవుని యొక్క ప్రేమ, మనలో ఉండి మనల్ని ఆదరించి నడిపిస్తున్న పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, ఆయన సహవాసము ఇక్కడ చేరిన మనందరితోనూ దుఃఖములో ఉండి నిరీక్షణతో ముందుకు సాగుతున్న ఈ కుటుంబ సభ్యులందరితోనూ, వారి రక్త సంబంధికులందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును కాక. ఆమేన్. జస్ట్ ఫ్యూ సెకండ్స్ మన మధ్యన రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఆ తర్వాత మనము చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈరోజు మా మామగారు, బావగారు జ్ఞాపకార్థమై మాతో ఈ సమయాన్ని గడిపేందుకు వచ్చారు. చాలా చాలా సంతోషము. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇప్పుడు భోజన కార్యక్రమం పెట్టుకున్నాము. దయచేసి అందరూ మాతో పాటు ఇక్కడే కలిసి ఉండి భోజనం చేసి వెళ్ళాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ.
చాలా